ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. అంతట సింహాసనములను చూచితిని, అంతటా సింహాసములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను, అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఇప్పుడు వీరు ఎక్కడ ఉన్నారండి? పరలోక రాజ్యములో ఉన్నారంట. శిరచ్ఛేదనము చేయబడిన వారు, వారి ఆత్మలు ఎక్కడ ఉండడం చూస్తున్నారంట? పరలోక రాజ్యములో. ఈ తల్లి దేవుని వెళ్ళి ఏమని కోరుకుందండి? నా కుమారులు పరలోక రాజ్యములో ఇటువైపున ఒకరు అటువైపున ఒకరు. తన ఉద్దేశం ఏదైతే ఏంటి? పరలోక రాజ్యములో వారి కుమారులు ఉండాలని. అంటే అటువంటి కోరికను చాలా తక్కువ మంది కోరుకునేవారుగా ఉంటారు. కానీ అనేకమైన స్త్రీలని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రార్థన చేసిన స్త్రీలని, మొరపెట్టిన స్త్రీలని, రక్షణ కొరకు ప్రాధేయపడిన స్త్రీలని, మరణించే సమయంలో ప్రార్థన చేసిన స్త్రీలని, నశించిపోతున్న యూదా జనాంగం కొరకు ప్రార్థన చేసే స్త్రీలని, స్వస్థపరచబడడానికి, విడిపించబడడానికి ప్రార్థన చేసిన స్త్రీలని. కాబట్టి ఎలా ఉండాలంట? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నా గురించి మీరు ఏడవకుడి, మీ నిమిత్తమై, మీ పిల్లల నిమిత్తమై మీరు ఏడువుడి. ఎవరి నిమిత్తమై ఏడవాలంట? పిల్లల నిమిత్తమై ఏడుస్తూ ప్రార్థన చేసే వారముగా మనము ఉండాలి. ఇక్కడ సలోమి దేవాతి దేవుణ్ణి ఏం కోరుకుంది? పరలోక రాజ్యములో ఒక స్థానమును తాను కోరుకుంది. అంటే లోక భోగాలపై తన నేత్రములు ఉంచలేదు. పిల్లలు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఆశీర్వదింపబడాలి అని అనుకోలేదు. ఈరోజు అనేకులు పిల్లల్ని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. ప్రార్థన చేసే వారుగా ఉండడం లేదు. విడిచిపెట్టిన స్థితిలో వారు ఉన్నారు. ఆ పిల్లలు విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారు. ఆ తల్లులు కూడా విడిచిపెట్టి వెళ్తున్న స్థితిలో మనము చూస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే స్త్రీల వలె మనం ఉండాలి. ప్రార్థన చేసే కుమార్తెల వలె మనము ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు, ఆయన కునుకడు, నిద్రపోడు. కాబట్టి మన ప్రార్థనను ఆయన అంగీకరించే దేవుడై ఉన్నాడు.